మా చెర్రీ పుట్టడానికంటే ముందు రోజు మా ఆయన నన్ను చూడ్డానికి వచ్చిండు. అప్పటికి 2-3 రోజులు అవుతుంది. నాకు జలుబు ఉండడం వల్ల అసలు నేను ఏం తింటలేను. ఆ రోజు ట్యూస్డే. మా అయ్య మటన్ తీసుకొచ్చిండు. మా మమ్మీ మటన్ బగారా రైస్ చేసింది. పొద్దున నేను తిన్న తర్వాత పోవాలా వద్దా అనే అనుమానంతోనే మా పత్తి చేనులోనే మందు కొట్టడానికి పోయిండ్రు మా మమ్మును మా బాపు. ఈవినింగే మా ఆయన మా మమ్మీ ఇట్లా చేనులకెళ్ళి ఒకటేసారి వచ్చిండ్రు. నాకు ఓపిక లేక ఫుల్ హెడేక్ ఉండే పడుకోనే ఉన్న వాళ్ళు వచ్చేంత వరకు. మా మమ్మీ చెప్తుంది రేపు హాస్పిటల్కి వెళ్దాం గానీ ఇప్పుడైతే కొంచెం వేడన్నం తిని పడుకో అని. నాకు ఓపిక లేదు మమ్మీ, నాకు తినాలనిపిస్తలేదు, అసలు ఏం తిన్నా టేస్ట్ అనిపిస్తలేదు, నేను తినను అని పడుకున్నా. మా ఆయన వచ్చిండు కదా, మా వాళ్ళందరూ అన్నం తినేసిండ్రు. అప్పటికి మా మమ్మీ తిడుతుంది బ్రతిమలాడుతుంది తినమని. టైం 9 అవుతుంది కావచ్చు. నేనైతే తినా, నువ్వు తినిపిస్తా అంటే కొంచెం తింటా అని చెప్పిన. ఓకే అనేసి మా మమ్మీ బగారన్నం మటన్ కూరతో 4 ముద్దలు తినిపించింది. ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ సలహా లేనిదే ఎలాంటి మెడిసిన్ వాడద్దు కదా. జలుబు ఎక్కువ ఉండడం వల్ల అసలు ఊపిరి పీల్చుకోవడానికే కష్టం అవుతుంది. కొంచెం సొంటి దంచి ఇచ్చింది మా మమ్మీ నైట్. అది పీల్చుకుంటే తుమ్ములు వచ్చినాయి, కొంచెం రిలీఫ్ అయింది, పడుకున్నా.